హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు భారతి అఫీషియల్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను చికెన్ కర్రీ చేయబోతున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి అది హీట్ ఎక్కినాక జీరా ఉంటుంది కదా, అది యాడ్ చేశాను. అది కొంచెం వేగినాక ఇందులోకి ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్ని కలిపి వేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే 5 మినిట్స్ వేగించుకుంటాను దీన్ని. ఇది కాసేపు వేగినాక ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది కదా, ఇది నేను ఎప్పటికప్పుడే ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇందులోకి అది దంచేటప్పుడు కొంచెం జీరా యాడ్ చేసి దంచి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఆ ఫ్రెష్ పేస్ట్ అయితే నేను వేసుకున్నాను. అది కాసేపు వేగినాక ఇందులోకి టర్మరిక్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. కాస్త వేగినాక ఇందులోకి మనం బాగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇప్పుడు వేస్తున్నాను. చికెన్ అయితే చాలా జాగ్రత్తగా కడుక్కోవాలండి. నోవేడేస్ చాలా ఎక్కువ బర్డ్స్కి వ్యాధులు వస్తున్నాయి కదా, సో బీ కేర్ఫుల్. ఇప్పుడైతే చికెన్ అంతా ఇందులోకి వేసేసాక మళ్ళీ కలుపుతాను. బాగా కలిపినాక ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాను సరిపడా. ఇప్పుడైతే ఇది బాగా కలిపినాక మూత పెట్టుకొని 5 మినిట్స్ ఆగనిస్తాను అనమాట. వేగినాక చూసారా దీంట్లో వాటర్ ఎలా వచ్చిందో, ఆ వాటర్తోనే చికెన్ బాగా కుక్ అయిపోవాలన్నమాట. మనం వేరే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు యాడ్ చేయొచ్చు. ఇప్పుడైతే దీంట్లోకి నేను కారం సరిపడా వేస్తున్నాను. కాసేపు మళ్ళీ మూత పెట్టుకున్నాక ఇందులోకి టమాటాలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా టమాటా యాడ్ చేసినాక మూత పెట్టుకొని అలా విడిచిపెడితే ఆ వేడికి, ఆ స్టీమ్కి ఆ టమాటా అంతా కుక్ అయిపోద్ది అనమాట బాగా. ఫైనల్గా అయితే కర్రీ బాగా ఉడికిపోయింది చూసారా, మసాలా అంతా కూడా బాగా పట్టుకుంది. మంచి వాసన అయితే వస్తుంది. ఈ కర్రీ అయితే హాస్టల్లో ఉండే వాళ్ళకి, కాలేజ్ స్టూడెంట్స్కి తొందరగా ఉండేవచ్చు అనమాట. వర్కింగ్ ఉమెన్స్కి కూడా తొందరగా అయిపోతుంది. లాస్ట్లో ఫైనల్గా చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది యాడ్ చేసి కొత్తిమీర వేసేయడమే. ఫైనల్గా అయితే చికెన్ కర్రీ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, బాయ్.